హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను వంకాయ ఈగురు కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ముందుగా నేనైతే వంకాయలు తీసుకుంటున్నానండి. చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత వెల్లుల్లి, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, 5 టొమాటోస్ అయితే తీసుకున్నాను. తర్వాత వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే చాప్ చేశాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న వంకాయల పీసెస్ అయితే దాంట్లో వేయాలి. సో మొత్తం వేసేస్తున్నాను చూడండి. తర్వాత లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కొంచెం బాగా కలపండి, సాల్ట్ మొత్తం పట్టాలి కదా. తర్వాత టర్మరిక్ కూడా నేను పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా బాగా మిక్స్ చేయండి. సో చూసారు కదా, 50% అయితే కుక్ అయిందండి. ఇంకా ఫ్రై అవ్వాలి. చూడండి, ఫ్రై అవుతుంది. స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టండి, హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. నేనైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ వంచి తీసుకోండి, లేదంటే కర్రీ ఆయిలీగా అస్సలు బాగోదు. సో నేనైతే మొత్తం తీసేసాను. ఇప్పుడైతే చూడండి, వంకాయలు ఇలా ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా యాడ్ చేయండి. తర్వాత ఆనియన్స్, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, ఫ్రై అవుతుంది. తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోండి. సో ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సో ఫ్రై అయ్యాయి. టొమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మిక్స్ చేయండి. సో చేసిన తర్వాత 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. కొంచెంగా పసుపు కూడా యాడ్ చేసుకోండి, ఆల్రెడీ మనం వంకాయలో యాడ్ చేసాం కదా. సో ఇది కూడా ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి. సో చూసారు కదా, కుక్ అయింది. ఇంకొంచెం కుక్ అయితే సరిపోతుందండి. సో బాగా కుక్ అయింది. నేనైతే 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మీరు 1.5 కూడా వేసుకోవచ్చు, స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు. సో ఇది ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత గరం మసాలా పౌడర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడే కూడా అవసరం లేదండి, ఇప్పుడైతే వంకాయలు యాడ్ చేస్తున్నాను. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి, లేదంటే విరిగిపోతాయి వంకాయలు అనేవి. సో లైట్గా చిన్నగా అయితే కలపండి. సో నెక్స్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత గరం మసాలా పౌడర్ ఇప్పుడు వేయండి, అప్పుడు వేయొద్దు. సో వేసేసేయండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.